ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, రాచన్నగూడెం, అంకన్నగూడెం గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా రోడ్డు దెబ్బతింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, బుట్టాయిగూడెం వెళ్లే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, ప్రతిరోజు హైస్కూల్ విద్యార్థులు, కాన్వెంట్ పిల్లలు బురదలో నడిచి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోజు వచ్చి ఈ వాగు దగ్గర నుంచి పికప్ చేసుకెళ్తున్నాం. భయపడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. అది R&B వాళ్ళు కనీసం చూసి పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రమాణించి రోడ్డు అతిక మంచి నాణ్యతతో కూడినటువంటి రోడ్డు వేయాలని చెప్తాను. వైసీపీలు బాగా ఇరుకోడు గోలబాజీ కొసలి గ్రామం ప్రసాద్ ఇక్కడ ఒక మాది ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం రాచనగూడెం గ్రామం. ఇక్కడ బూరుగువాడ దగ్గర ఒక కలవట్టు అంటూ కొట్టుకుపోవడం జరిగింది. ఈ కలవట్టు మీద దాదాపుగా జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గవర్నమెంట్ పనులకి వెళ్ళాలన్నా ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా ఇక్కడ ఒక స్కూల్ అనేది, ఇక్కడ పందిరిమామిడిగూడెంలో ఒక స్కూల్ అంటూ, ఒక ఎస్టీ జోసెఫ్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది. దాదాపుగా ఇక్కడ ఒక 1000 మంది పిల్లల దాకా చదువుకుంటున్నారు. వారు రావాలంటే ఒక బస్సు అటువైపు, ఒక బస్సు ఇటువైపు పెట్టి పిల్లల్ని పికప్ చేసుకుంటాం చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కూడా చాలా దీన్ని అటు ఇటు బ్యాగులు మోసుకొని సాయంత్రానికి కాళ్ళ నొప్పులు వస్తాయి డాడీ మమ్మీ అని చెప్పడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క కలవట్టు మీద అనేక వందల వాహనాలు వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని ఈ యొక్క పిల్లలకి